వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఎలా ఉన్నారు? ఇది ఒక ఇంపార్టెంట్ హెల్త్ కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే బిలో పావర్టీ లైన్స్ ఉంటే పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ హెల్త్ స్కీమ్ అయితే వాళ్ళు మీరు తెలియజేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇది కేవలము చిన్న చిన్న హాస్పిటల్ కాకుండా పెద్ద నెట్వర్కింగ్ హాస్పిటల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు చూపించుకోవడానికి ఒక హెల్త్ కార్డ్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ స్కీమ్ మనకి ఏ విధంగా తెలియజేస్తుందంటే, సో ఆయుష్మాన్ భారత్ ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన స్కీమ్ గా దీన్ని డిక్లేర్ చేశారు. దీంట్లో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. అదేంటే మీరు డైరెక్ట్ గా ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసుకోవాలి. సో మీ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారంటే ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ JAY.gov.in అంటే సో ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన .government.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ ఆధార్తో లింక్ అయినటువంటి నెంబర్ని ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు ఎలిజిబిలిటీ కార్డు ఉందా లేదా అని చెప్పేస్తుంది. సింపుల్గా ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. ఈ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు మీరు మీ సేవకు వెళ్ళొచ్చు, లేదంటే ఈ కంప్యూటర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్లయితే, కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు వాళ్ళు కూడా ఒకసారి రీవెరిఫై చేసి మీకు వెంటనే సో ఈ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి సో JAY కార్డు అనేది ఈ కార్డ్ జనరేట్ చేస్తారు. అది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ కార్డ్ తీసుకొని మీరు ఏ నెట్వర్కింగ్ హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు. దానికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ హాస్పిటల్ కూడా అదే వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ లిస్ట్ కూడా పెట్టారు. మీకు నియరెస్ట్ గా ఆ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు